వినా టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. మనిషి యొక్క జీవితంలో ఏది వృధా కాదు. మంచి చెడు అనుభవాలు రెండూ కలిసి మన మనసుని ప్రభావితం చేస్తాయి. ఏది వెంట రాదు. పుట్టినప్పుడు బట్ట కట్టుకోలేదు, పోయేటప్పుడు కూడా అది వెంట రాదు. అయినా తాపత్రయం, అదే జీవితం. కొన్ని బంధాలు వాటంతట అవే తెగిపోతుంటాయి. కొన్ని బంధాలు దూరం అవుతుంటాయి. కొన్ని బంధాలు అతి తెలివితో దూరం చేసుకుంటాం. ఇబ్బంది కలిగేలాగా ప్రవర్తిస్తాం. కొన్ని ఆలోచనలు మనల్ని కంట్రోల్ చేయలేవు. కొంచెం ఆలోచించి చేస్తే కొంచెం మంచిగానే ఉంటుంది. మనకి తెలియకుండా ఆలోచన కన్నా ఆవేశం ఎక్కువ మొదలేస్తాం. ఈ ఆవేశం ఏం చేస్తుందంటే మనిషి యొక్క విచక్షణని కోల్పోయేలాగా చేస్తుంది. ఆ విచక్షణ కోల్పోవటం వల్లనే కొన్ని బంధాలు బీటబారుతూ ఉంటాయి. ఆ బంధం ఉన్నప్పుడు కన్నా కొంచెం దూరం అయినప్పుడు దాని విలువ ఎక్కువ తెలుస్తుంది. నాకు 10 మంది ఉన్నారు అనే బలం మనిషిని ముందుకు నడిపిస్తుంది. అదే నాకు ఎవరూ లేరనే ఒక బాధ డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే మనకి నలుగురు మనుషులు ఉండాలి. కొన్ని షేర్ చేసుకోవాలి, వాళ్ళవి మనం చేసుకోవాలి, మనవి వాళ్ళు చేసుకోవాలి. కొన్ని అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి, కొన్ని వింటూ ఉండాలి, కలిసి తింటూ ఉండాలి. కలహించినా క్షణికంగా భావించాలి. దాన్నే పట్టుకొని జీవితాంతం వేలాడితే మన ప్రయాణం ముందుకు సాగదు. అసంతృప్తితో తనువు చాలించే కన్నా సంతృప్తిగా తనువు చాలించడం చాలా అవసరం. మనిషి మనుగడ ఎన్నాళ్ళో తెలియదు. రేపు అనేది మనకుందో లేదో మనకు తెలియదు. ఈరోజుదే అనుభవించు. ఈరోజు సంతోషంగా ఉండు. ఈరోజు సంతోషంగా అందరూ ఉండేలాగా కూడా చూసుకో.